మరి ఇప్పుడు ఏం చేస్తున్నారంటారా? వండికి తిన్నా ఆర్డర్ చేసేస్తున్నట్టున్నారు. మనం దిరుసుమర్రు గ్రామం రాగానే మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఈ రోడ్ చూడొచ్చు మనం. అంటే భీమవరం నుంచి మొదలుకొని ఈ రోడ్ ఇలా కాళీపట్నం దాకా వెళ్తుంది అన్నమాట. ఇప్పుడంటే రోడ్డు ఉంది కానీ ఒకప్పుడు ఈ రోడ్డు ఉండేది కాదంట. ఈ రోడ్డు వేయడానికి కారణం ఏంటి అంటే ఈ గ్రామానికి సంబంధించి అక్కడ ఒక స్టాచ్యూ ఉంది చూడొచ్చు, చిన్న విశ్వనాథరాజు గారు. ఒకసారి ఆయన పేరు వచ్చేసరికి అల్లూరి చిన్న విశ్వనాథరాజు గారు. అప్పట్లో ఆయన ప్రోద్బలం వల్ల ఈ రోడ్డు వేయడం అయితే జరిగింది. ఈ గ్రామం కూడా అయితే చాలా బాగుంటుంది అన్నమాట. మనం కేరళలో హౌసెస్ ఈ విధంగా ఉంటాయి, ఆ విధంగా ఉంటాయని చెప్పుకుంటాం. కానీ ఆ కేరళలో హౌసెస్ వేరు, ఇక్కడున్న హౌసెస్ వేరు. ఇక్కడున్న ఇళ్ళు కూడా చాలా బాగుంటాయి. గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు చూస్తూ మిగతా విషయాలు అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. అంటే ఈ దిరుసుమర్రులో ఇళ్ళు చాలా బాగుంటాయి అన్నారు, అందుకని ఇక్కడ వరకు వచ్చాం. ఇక్కడ ఎవరికి బాగుంటాయి అంటారండి? ఎవరికి బాగుంటాయంటే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు కట్టుకున్నారు. ఊరెళ్తే కనబడతాయి మొత్తం. అంటే పాత పెంకిటిల్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఉంటాయి. ఒకప్పుడు వీళ్ళందరూ దాడాలంటే కాలువ దాటి వెళ్ళాల్సి వచ్చిందంట కదండి. అప్పుడు ఈ రోడ్డు అది వేయించడానికి కారణం ఎవరంటారు? అల్లూరి విశ్వనాథరాజు గారు. అల్లూరి విశ్వనాథరాజు గారు. అది ఇప్పుడు ఫోటో అది తీసామండి. ఇక్కడ నుంచి భీమవరం వరకు. భీమవరం వరకు ఇక్కడ నుంచి ఇంకా ఎదరగా ఉందండి ఆయన చేసింది. ఓకే. తర్వాత ఆయన బట్టి ఇంకా కాళీపట్నం లాక్కెళ్ళిపోయి. ఓ కళ తీసుకెళ్ళి రావడానికి కారణం ఆయనండి. అది మీ అంటే ఊర్లోకి వెళ్తే ఆయన ఇల్లు అది కనపడతాయి అంటారు మనకి. ఊళ్ళో పంచాయతీ గారు ఉందండి. ఇల్లు ఉందండి అయింది అక్కడ ఇల్లు చెప్తారా? విశ్వనాథరాజు గారు ఇల్లు అంటే చిన్న విశ్వనాథరాజు గారు అండి. అంటే పెద్ద విశ్వనాథరాజు గారు కూడా ఉన్నారండి? ఆయన లేరు. ఓకేనండి. అంటే ఈ ఇరుసుమర్రు అంటే ఎక్కువ వ్యవసాయం పండుతుంది అంటారండి ఇక్కడ ఏంటి? ఈ వరకు వ్యవసాయం గట్టి పండిందండి. ఇప్పుడు రైలు చెరువులు వచ్చా కానీ చెరువులు అయిపోయిందండి. చేపల చెరువులు, రైలు చెరువులు అన్ని వ్యవసాయం లేదు. వ్యవసాయం ఊరికే కావగడి వాడే ఉన్నాయండి. అంతే అంతే. ఎలందూరులో ఒక 50 ఎకరం, ఇరుసుమర్రులో ఒక 50 ఎకరం స్థలాలు ఉన్నాయని చెరువులు అండి. మొత్తం చెరువులు అండి. మనకి దగ్గరలో టౌన్ అంటే ఎక్కడికి వెళ్ళాలంటారు? దగ్గరలో టౌన్ భీమవరం అండి. భీమవరం రోడ్డు ఏం బాగాలేదు, అలాగే వెళ్ళాలంటారు. ఇదే రోడ్డు భీమవరం. మీరేం చేస్తారండి? మేము ఇంకేం చేయట్లేదు. ఈ వరకు వ్యవసాయం చేసేవాళ్ళు. వెనకాల మాకు ఏమీ లేదు. వ్యవసాయం చేసేవాళ్ళు. అప్పుడు వ్యవసాయం చేయడానికి కూడా ఇప్పుడు లేదు వ్యవసాయం. ఈ రైలు చెరువులు చేయలేక తట్టుకోలేక మానేసాం. డబ్బు ఎక్కువైపోతున్నట్టు. డబ్బు లేక మానేసాం. ఎంత ఉంటుందండి లీజ్ ఇక్కడ మీ ఊర్లో? ఉండే ఒక 60 కాంచి 50 కాంచి 1 లక్ష దాకా ఉంది. ₹1,00,000 దాకా ఉంది. చెరువులు అమౌంట్ బట్టి ఉంటుంది అన్ని కలిపి. అంటే చేపల చెరువులు అంతే అండి. ఓకే. ఇంకేమన్నా మీ ఊరు చెప్పుకోదగ్గ విషయాలు ఇంకేమన్నాయంటారు? మా ఊళ్ళో చెప్పుకోదగ్గ విషయాలు ఎక్కువ చేపల చెరువులు చెప్పుకోవాలి. ఇంకా అంతకంటే ఏం లేదు. ఓకే. ఇంక వెళ్తే అంతా చెప్పదాకా అన్ని చెరువులే అండి. ఇలా వెళ్తే అంత చెరువులే అండి. అది సరే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.
ఈ దిర్సుమర్రు అనే గ్రామం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఈ గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణమైన భీమవరానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఈ గ్రామంలో ఉన్న అందమైన ఇళ్ళు చూస్తూ మిగతా విషయాలైతే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? రంగరాజు గారు. రంగరాజు గారు. ఓకే. ఈ వీధులన్నీ చాలా బాగున్నాయండి. ఏదో ఒక ప్రకృతిలో ఉన్నట్టు ఇంటి దగ్గర అన్ని రకాల చెట్లు, కాయలు, ఖాళీగా ఇళ్ళు చాలా బాగున్నాయండి. అసలు ఎవరండి, ఎవరుంటారు ఎక్కువ? అల్లూరే ఉంటారు. అల్లూరి అని ఇంటి పేరు వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఓకే. ఇల్లు అన్ని ఎంత ఖాళీగా కట్టుకున్నారండి? వెనక్కి ఎదరన్ని చెట్లు వేసారు. సైట్లు ఉన్నాయి. సైట్లు ఉన్నాయి. అలా ప్రతి ఇల్లు దగ్గర అలా చెట్లు ఉన్నాయి. అన్నదమ్ముల కుటుంబాలే. మొత్తం ఎన్ని అన్నదమ్ముల కుటుంబాలే. ఓకే ఓకే. మీ ఇల్లు ఎక్కడండి? మా ఇల్లు కొంచెం కిందకి వెళ్ళాలి. మీది పెంకిటిల్లేనండి? బిల్డింగ్ మీది మండవలోగులు అంటారా? మామూలు పెంకిటిల్లు. ఓకేనండి. ఓకే. బాగుందండి ఊరు అంతానే. ఇక్కడే ఉంటారా, హైదరాబాద్ లో ఉంటారంటారా? పిల్లలు అక్కడ ఉంటారండి, మీరు ఇక్కడ ఉంటారా? ఓకే ఓకే. ఏం చేస్తారండి మీరు? ఫౌండేషన్ నడుపుతారండి. ఓకే. బీవీరాజు గారి ఫౌండేషన్ అండి. సరే ఓకే. థ్యాంక్స్ అండి. చూస్తాను. ఇప్పుడైతే మనం ఈ వీధికి వెళ్తున్నాం కదా. ఈ వీధి మొత్తం అల్లూరు వాళ్ళు ఉన్నారంట. మొత్తం అందరూ అల్లూరు వాళ్ళేనంట. ఆ ఎదర ఈ వీధి కూడా ప్రతి ఇల్లు ఒక మోడల్లో ఉంది. ఈ రైట్ సైడ్లో చూస్తే మండువలోగులు ఇల్లు ఉంది. పక్కన చూడండి మోడల్గా బిల్డింగ్ ఉన్నా సరే ఇంటి ముందు చాలా రకాల చెట్లు ఉన్నాయన్నమాట. ఎక్కడికక్కడ మామిడికాయ రోజులు కదా, ప్రతి ఇంటి దగ్గర మామిడికాయలు అయితే గట్టిగా కాస్తున్నాయి. చూద్దాం, ఇంకా ఫ్రంట్కి వెళ్దాం. చాలా రకాల ఇల్లు అయితే కనిపిస్తున్నాయి. సార్ నమస్తే అండి. అంటే మీ ఊరు గురించి అడగానే చిరంజీవి రాజు గారి దగ్గరికి వెళ్ళని కొంచెం చెప్తారన్నారు. అంటే ఈ వీధి మొత్తం ఖాళీగా ఇల్లు కట్టారండి. అసలు చాలా బాగున్నాయి ఇల్లు అన్నీ కూడా. అప్పుడులో ముత్తాతలు ఇక్కడ ఊరు లేదు. ఓకే. కింద పాటూరు అని అక్కడ ఊరు ఉంది. ఓకేనండి. అక్కడ మా ఈస్ట్ గోదావరి మా తాతలు వచ్చి ఇక్కడికి వచ్చి. అంటే ఎక్కడి నుంచి వచ్చారు సార్? అంటే అల్లూరు వాళ్ళు? అంతర్వేదిపాలెం నుంచి అల్లూరు వాళ్ళు వచ్చారండి ఇక్కడికి. ఓకే. అంతర్వేదిపాలెం నుంచి ఇక్కడ భూములు కొనుక్కుని గవర్నమెంట్ ఇచ్చి అలాగా పని కడితే వచ్చింది కదా. అలాగా అప్పుడులో వచ్చింది మా ఫ్యామిలీ, మా కుటుంబం. ఓకే ఓకే. అప్పుడులో ఒక అజయన్పేట ఒకటిని కొంతమంది కాపులు కొప్పుల్లోరు అని మా తాతలు వచ్చి ఉన్నారు. తర్వాత మా కుటుంబం వచ్చాక ఐడియా ఉందా సార్? మీ ఫోర్ ఫాదర్ ఎవరు? వాళ్ళు రాంభద్రరాజు గారు వచ్చారన్నమాట అండి. రాంభద్రరాజు గారు కొడుకులు అప్పుడు ముందు వెంకటరామరాజు, నరసింహరావు గారు మా ముత్తాత. పెద్ద ఆయన వెంకటరామరాజు గారు. ఆయన బీవీరావు గారు భార్యకి ముత్తాత. ఓకే ఓకే. బీవీరాజు. అలాగే
అక్కిరాయ్ గారు అని ఒక మూడో ఆయన, ఓకే రామరాజు అని నాలుగో ఆయన, ఓకే నారాయణరావు గారు ఈ బిల్డింగ్ ఉన్న ఆయన, ఓకే ఆయన ఐదో ఆయన, ఓకే భీమరావు గారిని ఆఖరి ఆయన. అలా 6 రంగంలో వచ్చారు మాట ఇద్దరు అలా అలా ఏర్పడింది. దిర్సుమరి అనే ఊరు అప్పట్లో అలా ఏర్పడింది మాట. కుటుంబంలో అందరూ వీళ్ళు వ్యాపారాలు లేదా ఉద్యోగాలకి వెళ్ళిపోయిన మూలన్న పలుగా కనిపిస్తున్నారు అంటే. అప్పుడు ఇది 80 సెంట్లు ఒకళ్ళకి చాలా అప్పుడు పంచుకున్నారు స్థలాలు. ఓకే ఓకే అందుకని పెద్ద పెద్ద స్థలాలు ఉన్నాయి. సరేనండి, థ్యాంక్స్ అండి. మనం ఆ బిల్డింగ్ చూసాం కదా, ఎదరకుండా మామిడి చెట్లు అవి ఉన్నాయి కదా, ఈ ఎదరకుండానే మండువాలో ఇల్లు ఉంది. 916లో కట్టారంటే ఇల్లు. ఒకసారి ఏ విధంగా ఉంది ఏంటో చూద్దాం. పంతొమ్మిది 1916లో కట్టినట్టున్నారు కదండి ఇది. 1916లో. అవునవును. ఎవరు ఐడియా ఉందంటారు అప్పుడు ఎవరు కట్టారు? ఈయనండి. ఏం పేరండి? అల్లూరు వాళ్ళే కదా. అల్లూరు నారాయణ. ఇద్దరు కట్టారా? తండ్రి కట్టారు. ఎలా కట్టారేమని చెప్పారంటారు అప్పట్లో? ఏమో చెప్పారు కదా. అంటే మా పుట్టిన కాడ అది కూడా మా మండలంలో. మీ పుట్టిల్లు ఏ ఊరండి? రాజమండ్రి దగ్గర కుసీతానగరం. పోడు కట్టుకోరు అలాగా. అవునవును. ఇప్పుడు ఎంత చల్లగా ఉంది చూడండి వేసవకాలం కూడా. ఇదే ఉంది. మీ ఊర్లో ఇదే మండవాలో ఇల్లు ఉందన్నమాట. ఓకేనండి. ఓకే. ఇంక మీ అబ్బాయిలు ఎవరు ఇక్కడ ఉండరేమోనండి? ఇక్కడే మేడ కట్టారు. ఆ పక్కన ఉంటారా? ఓకే, వెళ్తాను. ఓకే. ఇంకెలా కట్టారేమో ఐడియా లేదు మాట అండి. ఈయన ఎవరండి? ఈయన మీ ఓకే ఓకే. ఈయన పేరేంటండి? ఓకే 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 ఓకే. మీరు అనుకుంటాను ఇక్కడ మీరే షష్టి పూర్తి ఫోటో అన్నమాట అండి ఇది. ఓకే. కొంచెం ముందు అయితే ఈ ఫోటో ఇదిగోండి. ఈ మీ పెళ్లి ఫోటో అంటారు? ఈ మీ అబ్బాయి పెళ్లి ఫోటోలా? ఓకే. ఈయన బంగారం ఏమైనా ఉందంటారు మీది? అదే పూర్వం బంగారం అది పెట్టేవారంట కదండి. ఇప్పుడు ఏమైనా పెట్టారా అంటున్నామండి. మరి ఇప్పుడు ఎందుకు లేవు? ఎందుకు ఉంచలేకపోతున్నారంటారు మండువాలో ఇల్లు? ఇప్పుడు ఉంచలేకపోతున్నారండి ఎవరు మండువాలో ఇల్లు? అవునండి, అవును. అంటే అప్పట్లోనండి మీలాగా ఓపికగా అందరూ పని చేసేవారు ఇంటికి. ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు. టౌన్కి వెళ్ళిపోతున్నారు. అవును. మీలాంటి వాళ్ళు అందరూ అప్పుడు ఓపికగా చేసిన వాళ్ళని మండువాలో ఇల్లు అలా ఉన్నాయండి. ఏ ఇల్లు బాగుంటుంది అంటారా? మేడ బాగుంటుంది అంటారు, ఇది బాగుంటుంది అంటారా? మండువాలో ఇల్లు బాగుంటుంది అంటారు, ఇప్పుడు కట్టి బిల్డింగ్లు బాగుంటాయి అంటారా? అవునండి, అవునవునవును.
అనమాట. పని లేదు. ఇది వరకు సంక్రాంతి వస్తే ఒక నెల ముందు నుంచి పని చేసేవారండి అందరూనే. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారంటారా? వండితే ఆర్డర్ చేసేస్తున్నట్టున్నారు. మీరు మీ టైంలో ఎలా ఉండేదండి సంక్రాంతి టైంలో పనులు అయ్యి పిండి వంటలు? అప్పుడు మాకు తలుపులు కాల్చండి, చెట్లు పెట్టి కట్టడం మా నాట ఉంది. తగ్గిపోయింది. మీ టైంలో సంక్రాంతి వస్తుందంటే ముందు ఇల్లు శుభ్రం చేసుకోవాలి, తర్వాత ఏమో పిండి వంటలు వండుకోవాలి, ఆ రోల్ దగ్గర కూర్చుని అన్ని ఇసురుకోవాలి. ఎన్నో ఉన్నాయి మేము వచ్చాడికి, తగ్గిపోయింది. ఇప్పుడు ఏం లేవు, ఇప్పుడు అంతా ఆన్లైన్ ఆర్డర్ చేస్తే వచ్చేస్తాయండి. అప్పుడే తగ్గిపోయింది. తగ్గిపోయింది. రోజు ఉల్లిపాయ తెలియదు. సున్నుండలు కూడా చేసేవారు కదా మీరు, నెల సంవత్సరానికి సరిపడ్డాయి అప్పట్లోనే. ఓకే, కాదు పిండి వంటలు కూడా రెడీ చేసేవారు కదా సంవత్సరానికి. పప్పులు కూడా రెడీగా వచ్చేస్తున్నాయి. పప్పు లేకుండా శుభ్రంగా పొట్టు లేకుండా వచ్చేస్తున్నాయి. పప్పులు కొనుక్కు నిలబడి అప్పుడు చేసుకున్నాను. కాయలేదు వాళ్ళకి పని లేదు. అప్పుడు అంత కష్టపడి వండుకున్నాయి తినేవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు నిజంగా ఆర్డర్ చేసుకున్న తినేవాళ్ళు కూడా లేరండి. ఇప్పుడు లేరు, తినలేకపోతున్నారు. ఇప్పుడు జబ్బులు ఎక్కువైపోయాయి. ఇప్పుడు జబ్బులు ఎక్కువైపోయాయి. సరేనండి, అయితే ఓకే, ఏమంటామండి. ఏ ఫేసింగ్ అంటే ఇల్లు ఇది? ఏ ముఖం ఉంటుందండి? ఏ ఫేసింగ్? తూర్పు అంటారా? తూర్పు ఫేసింగా ఏంటండి? అబ్బా, చాలా పెద్ద గదండి. తాతయ్య గారు అంటారా అప్పట్లోనే? ఫోటో తాతయ్య గారా? ఓకే ఓకే. ఏసీలు ఏం లేవండి. గుడ్డి దీపాలు మీరు ఇడ్లీ వేయాలంటే పొద్దున్నే పిండి రుబ్బేవారేమో రాత్రులు. పొద్దున్న సంత దాకా మంటానుంది. అన్నయ్య తెలియదు కదా, అది పొద్దున మధ్యాహ్నం సాయంత్రం పోయినా పోయింది. ఇప్పుడు కాఫీలు దెబ్బ ఉన్నాయి, లేవు కాఫీ లేదు. పొద్దున్న నుంచి ఏదో పని చేస్తానే ఉండేవారు ఇంకా. ఓకే ఓకే. ఇలా నుంచునుందా? ఓకే, అంటే పైన అటుకు మీదకి వెళ్ళడానికి. ఓకే ఓకే. ఇది వసారా టైప్ మాట అండి. ఇంత గదులు ఇప్పుడు ఇందులో ఎంత ఉంటే బిల్డింగ్ కట్టేస్తారు ఈ ప్లేస్ ఉంటే. అలా కిచెన్ మాట అండి అటు. ఓకే, ఇది వంటగంటారు ఈ రూము? అవును, అదే ఉంటుంది.
ఈ గ్రామం ఎంటర్ కాగానే స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, ఈ రోడ్డు మొత్తం వేయడానికి కారణం ఏంటి అంటే చిన్న విశ్వనాథరాజు గారు అని చెప్పి, అల్లూరి చిన్న విశ్వనాథరాజు గారు, ఆయన హౌస్ ఇది. ఇల్లు కూడా చాలా బాగుంది, ఒకసారి ఇల్లు కూడా చూద్దాం. అలాగే స్టార్టింగ్లో ఆ రోడ్డు వేయడానికి కారణాలు ఏంటి, అప్పట్లో ఆయన దగ్గరుండి అంత ఒత్తిడి తేవడం వల్ల పైన అందరి దగ్గర నుంచి ఆ రోడ్డు అయితే వేయించగలిగారు. ఆ మిగతా విషయాలు అయితే ఇల్లు చూస్తే అయితే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు కట్టించింది వచ్చేసరికి ఈయనే అల్లూరి నరసింహరాజు గారు. ఈయన కుమారులే అల్లూరి చిన్న విశ్వనాథరాజు గారు అన్నమాట. ఆయన ఆ రోడ్డు వేయించింది మొత్తం. అయితే ఇప్పుడు మళ్ళీ దీనికి పెట్టుబడి పెట్టి ఇప్పుడు అంతా చాలా నీట్గా చేశారన్నమాట ఈ ఇల్లుని. అయితే మనం ఈ ఇల్లు చూడొచ్చు. నిజంగా ఈ రోజుల్లో కోట్లెట్టి బిల్డింగ్ బాగు చేయించుకున్న అంత బాగా అందేమో, కొత్తగా కట్టుకున్న బిల్డింగ్ అంత బాగా అందేమో. ఇంటికి వచ్చి మొన్నే రీమోడల్ చేశారన్నమాట. అంటే తాతయ్య గారు కట్టించారు చెప్పి ఈ ఇల్లు ఉండాలి అని చెప్పి చిన్న విశ్వనాథరాజు గారు గుర్తుగా కృష్ణరాజు గారికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మళ్ళీ దీన్ని బాగు చేయించుకున్నారు. ఒకసారి లాంచ్ చూద్దాం ఏ విధంగా ఉందో. ఇది వచ్చేసరికి హాల్. ఇది ఈ కలప మొత్తం అది వేయించి మొన్న ఒక 2 years అవుద్ది అంట చేయించి. ఇది ఒక బెడ్రూమ్ అంటారా? ఓకే. కలప అంతా బాగానే ఉంది, మిగతా అన్నీ చేయించారన్నమాట. ఓకే, ఇది ఒక బెడ్రూమ్. కృష్ణరాజు గారి ఫోటో ఇది. చిన్న విశ్వనాథరాజు గారి కొడుకు అయినా. ఓకే. ఓకే, చాలా పెద్దగా ఉంది రూమ్. మీరు మామూలుగా ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం చేస్తారు. వస్తారు మేడం గారు వచ్చినప్పుడల్లా వచ్చి ఇక్కడ ఉంటారు అన్నమాట. ఎలా ఉంది ఇప్పుడు? మీరు కింద పడుకున్నారు, బయట అయినా చల్లగా ఉంది. ఓకే, ఇది అటుకు అనుకుంటా. ఓకే, ఇది కిచెనా? ఓకే. ఈదులు ఎంత దొడ్డు ఉందో బయట కూడా అంతే ఉందన్నమాట. అవతల కూడా. ఓకే, తోట కూడానే. ఓకే ఓకే. మీకు ఏమన్నా ఐడియా ఉందా అప్పుడు రోడ్డు వేయించిన విషయాలు ఏమన్నా? మీకు తెలియదు. ఎవరిని అడిగితే తెలుస్తుంది అంటారు ఈ ఊర్లో ఎవరైనా? మామగారు నమస్తే. అంటే వాళ్ళు బయట ఉంటారా? వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయాక మీరే చూసుకుంటారు ఇల్లు? అది చూసుకుంటున్నావా? మాకు పర్వాలేదు, బాగానే ఉంది. అంటే తుడుతూ ఉంటారా ఇల్లు? అది జాగ్రత్తగా తుడిసేసి కొంచెం. అంటే పెంకిటిల్లు అంటే ఎవరో ఒకరు నీట్ గా చూసుకోకపోతే అంత నీట్ గా ఉండదు కదా మరి. ఆరే చేయించుకుంటారు. ఇప్పుడు ఇతను ఎలాగ వచ్చాడు చూడండి, ఆ అబ్బాయి చేస్తారు. వాళ్ళే చేస్తారు. మీరు మామూలుగా
అది ఊరు బాగుందని చెప్తే ఎత్తున్నాను అంటే ఊరు ఎక్కువ తీసాను నేను చాలా మంది చూపించారు ఆయన కూర్చోబెట్టి. అదే ఇదేంటండి ఇక్కడ పోస్ట్ ఆఫీసా? ఇంత లోపల పోస్ట్ ఆఫీస్ ఉంది ఏంటండి? ఈ వీధులు అన్నీ ఉన్నాయండి బ్యాంక్. ఓకే ఓకే. పూర్వం అంటే అల్లూరు వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు ఏంటి అనేది? ఓకే ఓకే. కామన్ అండి ఎక్కడైనా అది. ఇల్లు కూడా అందరూ మామిడి చెట్లు వేసారంటండి ఇంటికి. ఈ మధ్యలో వేసారా? ఓకే ఓకే ఓకే. అంటే కావాలని కొన్ని రకాలు ఎంచుకుని వేసారంటారండి? ఇక్కడ దాకా తీసుకుంటానండి. రండి ఎదరండి అయితే మీరు. ఓకే ఓకే. మీరేం చేస్తారండి ఇక్కడ? అబ్బో మొత్తం అన్నీ కింద పడ్డా కానీ చెట్లు కాయలు మట్టు కాపట్లేదు. ఏం కాయలు అంటారండి అది? చెరుకు రసాలా? మీ మనవరాలండి? మనవరాలంటే అలా నవ్వింది. ఓకే. తర్వాత కట్టిన మేడ అంటారా? 100 ఏళ్ళు అయిపోయింది ఇది కూడా. ఓకే. ఉంది వెనకాల పెంకిటిల్లు అండి తీసుకొచ్చి. ఓకే. 100 సంవత్సరాలు అయిపోయింది మేడ కూడా. ఓకే. సింక్లో నీళ్ళు పులుగు రావట్లేదు. చూడండి సింక్లో తీయాలండి. ఇది వస్తానండి. వస్తారు మీరే అంతర్వేదిపాలెం నుంచి? మీ తాతయ్య గారు వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక ఊరిని ఏర్పాటు చేశారు మాట అల్లూరు వాళ్ళు. ఈ హై స్కూల్ అండి. ఓకే ఓకే. ఇంకా అల్లూరు వాళ్ళు అందరూ ఈ వీధి మొత్తం కూడా. ఓకే ఓకే. ఓకేనండి. మండువల ఓగులీలు కూడా బాగుందండి చాలా. 1916లో కట్టారంటండి అది. సరేనండి. అందరూ అందరూ మొత్తం 14 ఎకరాలు గౌండ్. ఓకే. 14 ఎకరాలు మొత్తం అల్లూరు వాళ్ళు ఉంటారు. మరి ఎస్బీఐ ఎన్ని ఎలా వచ్చినాయండి ఇందులోకి? మా చిన్నాన్న గారు. ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ ఉంది కదండి, మీరు పెట్టించుకున్నారు? అది తెప్పించారు అన్నమాట. అలాగా పోస్ట్ ఆఫీస్ కూడా మీరు తెప్పించుకున్నది. అండ్ మరి మీరేంటి ఊరు ఎలక్ట్రీషియనా? చాలా ఉంది ఊరు, చాలా బాగున్నట్టుంది. ఈ చెట్లు అవి కావాల్సిన రకాలన్నీ మామిడికాయలు వేసేసుకున్నారు. అన్ని రకాలు వేసుకున్నారు ప్రతి ఇంటి దగ్గర. ఇంకా 15 సంవత్సరాల నుంచి అందరూ కలిపి వేసుకున్నారు అన్నమాట. ఇల్లు కూడా చాలా ఖాళీగా ఉన్నాయండి. ఒక్కో ఇల్లు ఎంత స్థలం ఉంటుంది అంటారు? అరెకరంలో ప్రతి వాళ్ళ ఇల్లు ఉంది ఇక్కడ. ఓకే ఓకే. సరేనండి. అంతే మరి తగ్గుతాయి కదండి, తర్వాత వాటాలు పెరుగుతాయి కదండి. అవునండి.
ఇక చివరిగా ఏంటి అంటే దిర్సుమర్రి గ్రామానికి సంబంధించిన శివాలయం ఇది. గ్రామానికి చాలా 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం అయితే చాలా బాగుంది. ఒకసారి లోన ఏ విధంగా ఉంది ఏంటో చూద్దాం. ఇదండి దిర్సుమర్రు గ్రామం గురించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.